నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, ఒకవేళ మెడ మీద కనుక బల్లి పడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అంటారు? మనము బల్లి అచానక్గా పడాలి అంటే దానంతకది ఆకస్మికంగా పడాలి. అబ్బా బలి శకునం బాగుంది, పలానా పార్ట్స్ మనం చదివేసాము, పడితే మనకి లాభాలు పడే చోట వేసుకుందామని బలిని పట్టుకొని వేసుకుంటే కుదరదు. దానంతకది మెడ మీద పడింది అనుకోండి, అధిక ఖర్చులు అంటే ఏంటి? సంతానం కలుగుతుంది. సంతానాన్ని చిన్నప్పటి నుంచి పోషించాలి, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, పెద్ద చేయాలి కదా. ఇదంతా అధిక ఖర్చులతో కూడింది కదా. కాబట్టి ఎవరెవరికైతే సంతానం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా మెడ మీద బల్లిని పడేలా చూసుకున్నారనుకోండి, మీకు సంతానం కలిగినట్టే. అంటే సార్, మెడ మీద బల్లి పడాలి అని చూసుకొని మరీ వేసుకుంటారా మీదెవరైనా? అలాగే కుజదోషం ఉంది. సాధారణంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళందరినీ నువ్వు యావరేజ్గా ఇంటర్వ్యూ చేయి, కుక్క కరుస్తుంది. నేను అలా రఫ్గా ఇంటర్వ్యూ చేసి అందుకని మిమ్మల్ని కుక్క కరిచిందా అంట. కుక్క కరవలేదండి అని అంటే, కరిచేస్తే పోద్దని మా గురువుగారు చెప్పారు. అందుకని నేను సరదాగా అనేవాడిని, అమ్మ కరిపించేసుకోండి, కుక్కని కరిపించేసుకుంటే కుజదోషం పోతుందంటే, బలవంతాన్ని మేము ఎలా కరిపించుకోగలుగుతాం సార్ అంటారు. అంటే ఇలాంటివన్నీ కూడా దైవ సంఘటనలు కాబట్టి వాటిలంతటికి అవి జరగాల. ఇప్పుడు మెడ మీద బల్లి పడితే ఖర్చులు అధిక ఖర్చులతో తల్లడిల్లిపోతారు. సంతాన ప్రాప్తి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళడమే ఇదే అని చెప్తారు. మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారంటే, కశ్యప ప్రజాపతి దశరథుడిగా పుట్టాడు. దశరథుడు తపస్సు చేసుకొని, కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకొని ఏదో వరం అడగచ్చు కదా. దేవుడు నాకు పుట్టాలి అని అడుగుతాడట. పుడితే సరే నాదేం పోయిందని ఇచ్చేసాడంట, పుడతానని. పుట్టిన తర్వాత ఈ కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు. దశరథుడికి శ్రీరామచంద్ర ప్రభువు పుట్టాడు. పుడితే ఏమైనా లాభం కలిగిందా? కలగలేదు దశరథుడికి. పాపం పుట్టిన తర్వాత అన్ని కష్టాలే. 12 సంవత్సరాలు విశ్వామిత్రుడు పట్టుకుపోయి అడవుల్లో పెంచుకున్నాడు రాముడిని. ఆ తర్వాత వనవాసం ఇవన్నీ చేసేటప్పుడు ఈ దశరథుడు కొడుకు వల్లే కదా మరణం, చనిపోవడం అన్నీ. కాబట్టి అంతకుముందు ప్రాణం చాలా బాగుంది, ఖర్చులు ఎక్కువ, మానసిక శాంతి ఉండదు పిల్లలు పుట్టడానికి. పుడితే కానీ తెలియక పిల్లలు పుట్టాలని అడుగుతారని కామెడీగా చెప్తారనుకోండి గురువుగారు. కానీ ఆయన చెప్పింది నాకిన సత్యం. ఎలాగా శ్రీకృష్ణుడికి కూడా వసుదేవుడు పుడితే చిన్నప్పుడే ఈ రాక్షసులు వచ్చి శిశుపాలుడు వాళ్ళు వీళ్ళు వచ్చి అంతా చేశారు. కాబట్టి పిల్లలు ఎందుకయ్యా మీరు పిల్లలను అడుగుతారు కదా, దేవుడు ఇవ్వాలా, అది ఖర్చుతో కూడినటువంటిది. తర్వాత దాన్ని కలగడం వల్ల ఏమి లాభాలు లేవు, ఊరికనే వంశం చాలు, భగవంతుడికి తెలియదా వంశం ఎక్కడికి వెళ్ళాలా అని మళ్ళీ ఆ పుట్టే పిల్లలకి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టే పిల్లలకి స్కూళ్ళు చదువులు ముందు వీళ్ళే డిసైడ్ చేసేస్తారని చాలా చక్కగా చెప్తారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? సంతాన ప్రాప్తి కనుక కలిగితే అన్నీ ఖర్చులు ఎక్కువ, కాబట్టి నీకు త్వరలో సంతానం కలగబోతోంది అని బల్లి మెడ మీద పడితే ఇదనమాట శకునం. తర్వాత ముచ్చలి గుంట. ఈ ముచ్చలి గుంటలో కనుక బల్లి పడితే సోదరులకు హాని అన్నారు. తర్వాత మెడ వెనక భాగములో బల్లి కనుక పడిందనుకో కీడు సంభవిస్తుంది అన్నారు. అలాగే బల్లి మెడ మీద కనుక పడి క్రష్ అవుతాయి చూడు, కొన్ని కార్ల కింద పాములు బల్లులు పడి చనిపోతాయి పడ్డం వల్ల. అలాగే ఏమన్నా పొరపాటున బల్లి కనుక పడి అక్కడ కనుక పతనం అయినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడనమాట. కాబట్టి మెడ మీద పడ్డం శుభసూచకమేనమ్మా. ఆడవాళ్ళకేమో రైట్ పార్ట్స్ పడాలా, రైట్ సైడ్ పార్ట్స్కి, మగవాళ్ళకేమో మెడ ఎడమ భాగంలో పడాలన్నమాట. మెడ ఉంది కదా, మగవాళ్ళకి రైట్ సైడ్ కుడి భాగంలో పడితే వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఆడవాళ్ళకి ఎడమ భాగంలో పడాలన్నమాట. మరి ఈ దోషాలు పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? కుడుములు వండాలా, 21 కుడుములు వండాలా. వండి దేవుడికి తలంటి స్నానం చేసి ఆ రాత్రి అంతా బల్లి పడిన తర్వాత నిద్రించవచ్చు, నో ప్రాబ్లం. అప్పటికప్పుడు కుడుములు వండలేరు కదా. ఒకవేళ రాత్రి 1 గంటకో 2 పడితే, మధ్యరాత్రిలో పడితే ప్రొద్దున్నే లేచి చక్కగా తలంటి స్నానం చేసి దేవుడికి 21 కుడుములు వండి అవి పేద పిల్లలకి చక్కగా పంచాల. కొన్ని కుడుముల్ని మీ ఇంట్లో వాస్తు దోషాలు పోవడానికి కనుక, బలి దోషాలు పోవడానికి ఇలాగ విసురుకుంటూ మీ బెడ్రూమ్లో అన్ని రూముల్లో కూడా ఒక్కొక్క కుడుము వేయాలి. ఇది సాధారణంగా గృహప్రవేశంలో వేస్తాం, కుడుములు వండి వేయిస్తాం. చాలామందికి ఆనవాయితీ ఉంది. కొంతమందికి నవధాన్యాలు వేస్తాం అన్నమాట.
ఆ విధంగా ఈ యొక్క బంగారపు బల్లిని ముట్టుకొని కంచీపురంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంచికి, అటువంటి వాళ్ళని ముట్టుకోవాలి. ఇది కామనమ్మ. బల్లి మెడ మీద పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మ.